మిత్రమా, ఒకరు నిన్ను కావాలనుకుంటే పువ్వులా ఉండు, ఒకరు నిన్ను తొక్కాలనుకుంటే ముల్లులా ఉండు. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది. జాగ్రత్త, వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం. ఎక్కడైతే నువ్వు ఎక్కువ చనువు చూపిస్తావో అక్కడే నువ్వు మరీ ఎక్కువ చులకన అవుతావు. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు, వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాటల వల్ల ఎదుటివారు మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాల లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఒకళ్ళని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. మనల్ని అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అసలు వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పు, ఎందుకంటే మనల్ని బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఎవరిని చిత్తు కాగితంలా చూడకు. రేపు ఆ కాగితం గాలిపటమైతే నువ్వు తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం. ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. నీవు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించు, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే. అది మనకి బ్రతుకు అంటే నేర్పిస్తుంది, లేదా నేర్చుకోమంటుంది.